వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, అలాగే రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాను గతంలో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కృషి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. కేసీఆర్ వల్లే ఇక్కడి ప్రజలకు మేలు కలిగిందని, కేసీఆర్పై బీఆర్ఎస్ నాయకుల మీద అవాకులు చవాకులు మాట్లాడితే సహించేది లేదని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడుకోవాలని అన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డికి అండగా ఉండాలని, కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. నెలల్లో ప్రజలకు అర్థమైపోయినాయి. నువ్వు ఎన్ని కట్టుకథలు చెప్పినా, పిట్ట కథలు చెప్పినా, దేవుళ్ళ మీద ప్రమాణం చేసినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు కాక నమ్మరు. బీజేపీకి జోడీ అయినా కేడీ అయినా అది నువ్వే మిస్టర్ రేవంత్ రెడ్డి, అది నువ్వే. అందుకే నువ్వు ఇవాళ ఉల్టా మా మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు అంటూ ఏదైనా ఉంటే ఆ అవార్డు రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఏమైనా మాట్లాడితే కొన్ని స్టాండర్డ్ డైలాగులు కొడుతుంటాడు. ఈయన కారు ఇనుప సామాన్కి అమ్ముకోవాలి, ఇది కారు ఇనుప సామాన్కి అమ్ముడు కాదు. నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడేది ఖాయం, గుర్తుపెట్టుకో. రాహుల్ గాంధీ గారు వచ్చేమో పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులు చేయాలి అని ఆయన మేనిఫెస్టోలో ప్రకటిస్తాడు. నువ్వేమో వాళ్ళకి కండువాలు కప్పుతా ఉంటావు. అంటే అయితే మేనిఫెస్టోనన్నా రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోనన్నా తప్పు కావాలి, లేదంటే నువ్వన్నా తప్పు కావాలి. రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ కరెక్టా, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ కరెక్టా? ఏది మీ పాలసీ? ఏది కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ ఉండదా? మీ మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఉత్తయ్యే అన్నట్టు. ఎందుకంటే నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హత వేస్తాము, కఠినమైన చట్టం తెస్తామని మేనిఫెస్టోలో పెట్టాడు. ఇవాళ దాన్ని తప్పించుకుంటూ దాన్ని నువ్వు అమలు చేయకుండా కండువాలు కప్పుతున్నావు. అంటే ఏంటన్నట్టు? మేనిఫెస్టోలో పెట్టేదంతా ఫార్సు. మేనిఫెస్టోలు మేము ప్రజలను మభ్యపెట్టడానికి పెడతాము, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పకనే నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. నిన్నగాక మొన్న మేనిఫెస్టోలో తక్షణం వాళ్ళ మీద అనర్హత వేయాలన్నావు. నువ్వు వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తున్నావు బీఆర్ఎస్ వాళ్ళని తోలుకొని. సో నథింగ్ బట్ యువర్ మేనిఫెస్టో ఈజ్ ఫార్స్. మేనిఫెస్టోల ద్వారా ప్రజల్ని మేము మభ్యపెడుతున్నామని రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నట్టు. రైతు రుణమాఫీ మీద నువ్వు ఎన్ని తేదీలు చెప్పినావు? ఆ రోజు డిసెంబర్ 9వ తేదీన 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పినావు. బాండ్ పేపర్లో 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పినావు. ఇప్పుడు కొత్తగా ఆగస్టు 15వ తారీఖు చేస్తా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ నయా నాటకాలు ఆడుతూ ఉన్నావు. మరి చేసేది ఉంటే నువ్వు 100 రోజులు ఎందుకు చేయలే? ఏమడ్డం వచ్చింది నీకు? ఎన్నికల కోడ్ లేదు కదా. 100 రోజుల్లో ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎందుకు ఆపద మొక్కులు మొక్కుతున్నావు? రైతులంతా కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డారనే విషయం నీకు అర్థమైంది. నువ్వు రైతులకు ఇచ్చిన 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. రైతు రుణమాఫీ కానీ, వడ్లకు మక్కలకు బోనస్ కానీ, రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, కౌలు రైతులకు పెట్టుబడి సహాయం కానీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 కానీ నువ్వు ఒక్కటి కూడా చేయలేదు. పైగా పండిన పంట కూడా నువ్వు కొంటలేవు. కరెంటు మోటార్లు గాలి రైతుల మీద భారం పడుతున్నది. రైతులు కాంగ్రెస్ మీద తీవ్ర ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారని ఇప్పుడు దేవుడి మీద ప్రమాణం చేసి నయా నాటకాలు ఆడుతున్నావు. నీ చరిత్ర ఎవరికి తెలియదు రేవంత్ రెడ్డి. నువ్వు గతంలో ఏమన్నావు? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఇక మళ్ళీ పోటీ అయ్యాను. మరి కొడంగల్లో ఓడిపోయినాక 3 నెలలకే వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేస్తే మాట తప్పడం నీ నైజం.